వైపీఎస్ అధికారులు జైల్లోకి వెళ్ళబోతున్నారా? జగన్ స్కెచ్ ఫలించిందా? మొత్తానికి జగన్ హయాంలో ఉన్నప్పుడు సీఎంఓ కార్యాలయం మీదుగా జరిగినటువంటి ఒక కుట్ర పూర్తిగా భగ్నం కాబోతుందా? అయితే కాదంబరి జత్వాని ఈ విషయంపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం ఒక కోల్కతా కేసులో ఏదైతే డాక్టర్ పైన జరిగినటువంటి ఒక కేసు లాంటిది దీన్ని కూడా చూడాలి. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణకి సంబంధించి కావచ్చు, లేదా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే దీనిపైన చాలా ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక సలహాదారులు అని చెప్పుకునేటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా అది సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఎవరైతే అధికారులు ఉంటున్నారో, చాలా సీనియర్ ఐపీఎస్ అధికారులు అయితే ఉంటున్నారో వాళ్ళందరూ పాల్పడినటువంటి ఒక ఈ కేసు అంటే కాదంబరి జత్వాని ఈరోజు బతికి ఉంది కాబట్టి ఇంత సీరియస్నెస్ రావట్లేదేమో, కానీ ఒకవేళ నిజంగా ఆవిడ లేకపోయి ఉంటే ఇది ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. ఎందుకని అంత సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకని అంత తొందరగా యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3 నెలలు కాకుండానే 3 ఐపీఎస్లు నేను సస్పెండ్ చేశారు కదా. ఇంతకంటే ఏం చేయాలి అంటే దాని మీద కదలిక వచ్చిందని మనకు అర్థమవుతుంది. అంటే ప్రజల్లో స్పందన ఏదైతే నేను చెప్తున్నా, కోల్కతా ఇంకా రావాలి అంటే ఏమైందంటే కోల్కతా ఇష్యూలో అది డాక్టర్ కాబట్టి డాక్టర్లు అందరూ సమష్టిగా వాళ్ళు దాన్ని ఈ రోజుకి కొనసాగిస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఇండస్ట్రీ అనేసరికి ఇండస్ట్రీలో అంటే ఫిలిం ఇండస్ట్రీ వీఆర్ టాకింగ్, ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది మీద చాలా అట్రాసిటీస్ జరిగి ఉండొచ్చు, మనకు తెలీదు. ప్లస్ మనం ఎన్నో వింటున్నాం. ఇప్పుడు కాస్టింగ్ కోచ్ విషయాల్లో కూడా ఇవాళ కేరళ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు హేమా కమిటీ వేశారు, ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, దాని మీద కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, డాక్టర్స్లో ఉండే యూనిటీ యాక్టర్స్లో లేదు. అలా కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో రోజా పైన జరిగినప్పుడు మాత్రం రాధిక గారు కావచ్చు, ఖుష్బు కావచ్చు, మీనా కావచ్చు వీళ్ళందరూ స్పందించారు. కానీ ఆవిడ సినిమాలో ఉన్నారు, రాజకీయాలు ఉన్నారు కాబట్టి స్పందిస్తున్నారా? ఇప్పుడు ఎందుకని సినీ నటికి సంబంధించి కాదంబరి జత్వానికి ఎందుకని సినీ ఇండస్ట్రీ కొంచెం తోడుగా లేదు, సరైనటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా మీకు. ఈవిడ రాజకీయాల్లో ఉండడం ఒక కారణం అయితే సపోర్ట్ చేసిన 3 అక్కడ వాళ్ళు కూడా సినిమాల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. వేరేస్ మీరు అన్న పాయింట్ ప్రకారం ఇప్పుడు జత్వాని ఎవరైతే ఉన్నారో ఈవిడ సినిమాల్లో ఉన్నారు, ఈవిడ నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి. ఇంకొకటి ఇక్కడ 2 రాష్ట్రాలు ముడిపడి ఉన్నాయి, నెంబర్ 1. నెంబర్ 2, జత్వాని విషయంలో జత్వానికి నిజంగా చెప్పాలంటే చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే అండి దౌర్భాగ్యం, ఇప్పుడు డాక్టర్స్ ఎవరు కూడా ఏమనాలి పార్టీల పరంగా లేరు, వేరే సినిమా వాళ్ళు పార్టీల పరంగా ఉన్నారు. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా వాళ్ళు నేషనల్ పార్టీలతో లింక్ అయి ఉండొచ్చు, లేదు లోకల్ పార్టీస్తో లింక్ అయి ఉన్నారు. సో వాళ్ళ విధానాలను బట్టి వీళ్ళ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇంకొకటి అండి, ఆడపిల్ల అనేసరికి ఎవరు కూడా తొందరగా ముందుకు రారు. ఇప్పుడు ఒక్క మగ వ్యక్తి ఏమైనా స్పందించారా జత్వాని విషయంలో? ఒక్క యాక్టర్ ఎవరైనా, ఒక్క హీరో కావచ్చు, సైడ్ హీరో కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఎవడైనా స్పందించారా? ఇంత అన్యాయం అది. అంటే ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీరు ఇండస్ట్రీలో ఉండి మీరు ఎటువంటి సినిమాలు తీస్తూ ఉంటారండి? వీళ్ళందరూ ఒక సందేశాత్మక చిత్రాలు తీసే మనుషులు, పెద్ద మనుషులు, సందేశాత్మక చిత్రాల్లో పనిచేసే హీరో హీరోయిన్స్, లేకపోతే మిగతా సహ నటీనటులు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా స్పందించకపోవటం అనేది చాలా దురదృష్టం మనం చెప్పాలంటే. అయితే ఏదైతే జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఉందో అది సీఎంఓ ఏదైతే సీఎం కార్యాలయం మీదుగా అదిగా కసిరెడ్డి రాజేంద్రన్ రెడ్డి అప్పుడున్నటువంటి ఒక పోలీస్ అధికారి చేతుల మీదుగా జరిగిందని చెప్పి సంగతి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఒక విశాల్ కొన్ని కావచ్చు, లేదంటే టాటా కావచ్చు, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద అధికారులు ఏదైతే, అందుకే ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను వైపీఎస్ అని చెప్పేసి, వీళ్ళు నిజంగా జగన్కి సంబంధించి పోలీస్ సర్వీస్ చేస్తున్నారేమో అని చెప్పేసి అన్నట్టుగా ఉంది. అయితే ఇలాంటి వాళ్ళు ఇది చేసిన తర్వాత సస్పెన్షన్కి అయితే గురయ్యారు. అయితే దీని మీద ఇంకా ఏ రకమైన చర్యలు జరగబోతున్నాయి, సీఎంఓలో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయంటే గత ప్రభుత్వాన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా యాక్చువల్గా రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదు, రాజేంద్రనాథ్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరిగింది అని మనకి విషయం అయితే బయటకు వస్తుంది.
కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో కుక్కల విద్యాసాగర్ భార్య ఆల్రెడీ భారతీరెడ్డికి చాలా క్లోజ్. సో ఇక్కడ విషయం ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ అక్కడ వచ్చింది. సో భారతీరెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి కలిపి సజ్జలకు చెప్పి సజ్జల పిఎస్ఆర్ ఆంజనేయులకు చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా టాటా కావచ్చు లేదు విశాల్ గుండిని పిలిచి మొత్తం తాడేపల్లి ప్యాలెస్లో ఈ మొత్తం స్కెచ్ ఏదైతే ఉన్నాయో అదంతా వేసి ఆ అమ్మాయిని ఎఫ్ఐఆర్ రేపు ఫైల్ చేస్తారనగా ఇవాళ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించి కొంతమంది సిఐలు ఎస్ఐలు వెళ్ళి వీళ్ళు కాంతిరాణా తాత తర్వాత విశాల్ గున్ని వెళ్ళి ఆమెని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి తర్వాత ఆమె కుటుంబ సభ్యులను తీసుకొచ్చి తర్వాత ఆమె అన్నగారిని దుబాయ్ నుంచి తీసుకొచ్చి ఇంత కథ నడిపించారు. ఆ తీసుకురావటంలో కూడా ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఆమెను గెస్ట్ హౌస్లో మానసికంగా శారీరకంగా హింసించి బెదిరించి తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకోవటమే కాకుండా నగ్న వీడియోలు చూపించి ఇంతకంటే దరిద్రం ఎక్కడా ఉండదు. వీటన్నింటికి సూత్రధారి భారతీరెడ్డి ఉంది అంటే అంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకోటి లేదు. ఒక సాటి మహిళ అయ్యి ఉండి ఇలాంటి విషయాల్లో ఆవిడ ఏం చేయాలి, ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇప్పుడు నీ భారతీయ సిమెంట్స్కి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు నీతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టి వాడు చేసే చెడ్డ పనికి నువ్వు సహకరిస్తావా, నువ్వు ఒక మనిషివేనా, నువ్వు ఒక ఆడదానివేనా అని మనం అడుగుతున్నాం. ఎందుకంటేనండి ఎవడు తప్పు చేసినా ఎవరు కూడా దానికి సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, భారతీరెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఉంది, సజ్జలు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీళ్ళతో పాటు ఇప్పుడు సస్పెండ్ అయిన 3 అధికారులు అయితే ఉన్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగదు. ఇప్పుడు ఇవాళ మనం విన్నది దుర్గాదేవి అని ఒక సిఐఓ ఎవరో ఆవిడ చాలా అమానుషంగా ప్రవర్తించిందని మనం విన్నాం. ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సస్పెండ్ అవ్వాలి. వీటన్నింటినీ మించి ముందు అరెస్ట్ చేయాల్సింది భారతీరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని అండ్ దెన్ సజ్జల రామకృష్ణారెడ్డిని. వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలండి. ఎందుకంటే ఇవాళ ఒక ఆడపిల్ల ఒక కొత్త ప్రభుత్వం రావడంతో తెలుగుదేశం కూటమి ఆమెకు భరోసా దొరికింది కాబట్టి ఒక ధైర్యంగా ముందుకొచ్చి అది కూడా ఆవిడ దగ్గర లక్కీగా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎవిడెన్స్ లేకపోతే ఆ పిల్లని ఏం చేసేవాళ్ళో వీళ్ళు అంటే ఏ రకంగా బెదిరించేవాళ్ళో మనకు తెలియదు. ఇప్పుడు ఎంత ప్రభుత్వ సపోర్ట్ ఉన్నా కూడా ఆ పిల్లని ఇంకెన్ని రకాల ఇప్పుడు ఆ పిల్ల మీరు ఇందాక ఒక మాట అన్నారు, అమ్మాయి బతికుంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని. కరెక్ట్ అది. ఇప్పుడు కలకత్తా డాక్టర్ కేసులో ఆ పిల్ల చనిపోయింది. అది కూడా నేను ఈ మధ్యన కొంతమంది డాక్టర్స్తో మాట్లాడానండి. అక్కడ ఏం జరిగింది అనేది అసలు ఆ రకంగా ఉండదండి హాస్పిటల్లో. అంటే ఒక ఖాళీ ప్లేస్లో అమ్మాయి వెళ్ళి పడుకోవటం అనేది జరగదు అసలు. 24 అవర్స్ మీకు లైట్స్ ఉంటాయి, 24 అవర్స్ మనుషుల మూమెంట్ ఉంటుంది. కానీ వాడిని అక్కడ నియమించారు చూడండి, రాయ్ అనేవాడిని. వాడు అసలు ఎటువంటి వాడు, ఇంకా ఇంతకంటే అమానుషంగా ఏ అమ్మాయిని ఎవరు చంపలేరు అనేది నాకు డాక్టర్స్ చెప్పిన విషయం. ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఆ పిల్లకి ఏదో తెలిసింది, ఆ హాస్పిటల్లో జరుగుతున్న విషయాలు ఆ అమ్మాయికి ఖచ్చితంగా తెలిసి ఆ పిల్ల లొంగకపోయేసరికి ఆ పిల్లని అంత ఘోరాతి ఘోరంగా అసలు మనం ఒక గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్ ఇవన్నీ చెప్పుకుంటాం చూడండి, నిజాం కాలంలో జరిగిన ఆడవాళ్ళ మీద జరిగిన అట్రాసిటీస్ లాగా ఇవాళ కలకత్తా డాక్టర్ కేసు అయితే ఉందండి. కాబట్టి ఇవాళ మమతా బెనర్జీకి సిగ్గనేది ఉంటే ఆవిడ నిజంగా ఆడదాన్నని ఇంకా ఎక్కడైనా ఏ మూలైనా ఏ కోసానైనా ఆవిడ మనసులో ఉంటే ఆవిడ రిజైన్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మనం ఈ జత్వానీ కేసులో ఈ పిల్ల కొద్దిగా అదృష్టవంతురాలు. ఎందుకంటే అంత ఎక్స్ట్రీమ్కి వీళ్ళు వెళ్లకుండా అట్లీస్ట్ కొద్దో గొప్ప అంటే ఈ అమ్మాయిని కష్టపెట్టింది ఏం తక్కువ కాదు, కానీ ఈ అమ్మాయి బతుకుంది కాబట్టి ఇవాళ అట్లీస్ట్ షీఈ్ ఏబుల్ టు గివ్ హర్ వాయిస్ వినిపించే స్టేజ్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరగాలంటే అమ్మాయికి జరగాలంటే ఈ 3 సస్పెండ్ అయిన ఈ 3ని వాళ్ళు కేంద్రం నుంచి వస్తారు కాబట్టి క్యాట్ నుంచి ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఏపీ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ముందు అరెస్ట్ అవ్వాల్సిన భారతీరెడ్డి అండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముందు లండన్ వెళ్ళటం కాదు కూతురు బర్త్డేకి, ఇక్కడ ఆడపిల్లకి న్యాయం చేయాలంటే అతను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎక్కడున్నాడో తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. అయితే మొత్తానికి వస్తున్న స్పందన సరిపోదు, ఖచ్చితంగా ఒక ఆడపిల్లకు తగు న్యాయం జరగాలని అయితే చాలామంది అయితే అంటున్నారు. నిజంగా స్పందన ఇంకా పెరగాల అంటే ఏమంటారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ప్రతి ఇండస్ట్రీ, ముంబై ఇండస్ట్రీ నిద్రపోతుందండి, అంతమంది హీరోలు ఉన్నారు కదా,
ఆ అమ్మాయికి సపోర్ట్ చేయొద్దా? ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి? అక్కడ మరి బాలీవుడ్ అంటే అదేదో బ్రహ్మాండం బద్దలైపోతుంది అంటారు కదా. ఈరోజు ఆడపిల్ల విషయంలో మీ నోళ్ళు ఎందుకు మూతపడ్డాయి? మీరందరూ స్పందించండి. అదేవిధంగా ఏ చిత్రసీమ అయినా స్పందించమని మనం అడుగుతున్నామండి. ప్రజల నుంచి కూడా స్పందన రావాలి. ఎందుకంటే ఆడపిల్ల ఏ ఊరని కాదు, ఏ వాడని కాదు, ఆడపిల్ల ఆడపిల్లే. అందరం కూడా సమష్టిగా అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత. ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయి కదండి, మహిళా సంఘాలు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉత్తప్పుడంతా వచ్చి అరుస్తారు కదా మైకుల ముందు. ఇప్పుడు స్పందించమనండి. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ముంబైలో కావచ్చు, వాళ్ళందరూ బయటకు వచ్చి కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఆ అమ్మాయికి సంఘటితంగా అందరూ కూడా ఒక భరోసా ఇవ్వాలి. మేము ఉన్నామని అమ్మాయికి ఒక అభయం కల్పించాలి. చూద్దాం మేడం, ఖచ్చితంగా జస్టిస్ ఫర్ జత్వాని అనేది సక్సెస్ అవ్వాలని, నిజంగా ప్రజల నుంచి భారీ స్పందన అయితే రావాలని అయితే కోరుకుందాం. నమస్తే.